ఈ లాజిక్ తెలియకుండా దందాకి ఇట్లా స్టార్ట్ చేస్తే పక్కరా ఖచ్చితంగా అవుతారు. మీరు మెంటల్ గా దందా పెట్టాలి అని ఫిక్స్ అయినారు అనుకో, 2 విషయాల గురించి బాగా ఆలోచించు. టైం, మనీ. ఈ రెండింటి గురించి పట్టించుకోకుండా ఇన్స్టాగ్రామ్ లా రెస్టారెంట్లు ట్రెండింగ్ ఉన్నాయని చెప్పి రెస్టారెంట్ల మీద ఇన్వెస్ట్ చేసుడు, ఫ్యాషన్ ట్రెండింగ్ ఉందని చెప్పి బొటీక్ల మీద, బట్టల దుకాణాల మీద ఇన్వెస్ట్ చేసుడు, వీటి వల్ల మీరు అనుకున్న డెస్టినేషన్ అస్సలే రీచ్ కాదు. గొర్రెల మందల గొర్రె లెక్క వేయడం అనుకో, ఖచ్చితంగా జిందగీ బకరా లెక్కనే చూస్తుంది. ఈ సో కాల్డ్ ట్రెండ్లలో పడి ఛాయ దందాలల్లో మస్తు మంది ఇన్వెస్ట్ చేసి మహానుభావులైనరు. మీరు ఏ దందా స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆలోచించాల్సింది మీరు సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటిది. అప్పుడే అస్సలు దందా బిల్డ్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోండి, తక్కువ టైంలో ఎక్కువ పైసలు ఇవ్వని దందా లాంగ్ రన్ లా బాగా కష్టమవుతుంది. ఇంకొక ప్రో టిప్ చెప్పాలా, ఇవాళ పెట్టే దందా 10 years అహెడ్ ఆలోచించి పెట్టాలి. మీకు ఒకవేళ ఇట్లా ఫ్యూచర్లో భూమి అయ్యే బిజినెస్లు తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఒకవేళ తెలియలేదనుకో ఆబ్వియస్లీ నాకు మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను.